గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాస్టే వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత, డాక్టర్ శనిక్కల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి జీవన శైలిలో మార్పులు వస్తున్నాయని సందర్భంగా ఎమ్మెల్యే సూపరింటెండెంట్ తెలిపారు. మారుతున్న జీవన శైలి కారణంగా అనేక విధాలుగా జబ్బుల బారిన పడుతున్నారని తెలియజేశారు. అయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని తెలియజేశారు. ప్రజలు తమ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. జీవిత విధానం, ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది బీపీ, షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ మంత్రి వర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ, డాక్టర్ల సలహాలు కానీ, జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వైద్య శుభదినం ఇవాళ మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్ గుంటూరులో మన తూర్పు ఎమ్మెల్యే అయిన శ్రీ నజీర్ గారి స్వర్ణ కమలముల మీదుగా ఇవాళ వెల్నెస్ క్లినిక్, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్టు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్లినిక్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయాలని, ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉన్న క్లినిక్. ఇది సోమవారం, బుధవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3వ నంబర్ ఓపీలో ప్రతి సోమవారం, బుధవారం ఇక్కడ డాక్టర్స్, నర్సెస్, డైటీషియన్స్ ఉంటారు. ఇక్కడ మీకు బీపీ, షుగరు, హైట్, వెయిట్ చూసి బిఎంఐ చూడటము, అంటే ఏం లేదు జబ్బులు ప్రివెంట్, ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఏంటంటే బీపీ, షుగరు, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే, అంటే జీవన శైలి మనకి ఇప్పుడు చూస్తున్నాం, అందరూ కూడా దే ఆర్ రేసింగ్ విత్ ద టైం, ప్రతి వాళ్ళు టైంతో పరిగెత్తున్నారు, వాళ్ళకి ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనో, డ్రింకింగ్ అనో, పాన్ పరాగులను, స్ట్రెస్ అనేది మనకి ఐరన్కి ఎలా తుప్పు పడుతుంది, ఆ స్ట్రెస్ మనకి జీవితంలో బాడీలో కూడా తుప్పు పట్టేలాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కూడా, లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాగా ఫిట్నెస్ ఉన్నాడు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, వాటి వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి 40 ఏళ్ళు వచ్చేసరికి. 47 స్వర్ణాంధ్ర ప్రదేశ్ దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ క్లినిక్ సెంటర్ని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా బీపీ, షుగర్, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కానివ్వండి,
ప్రతి హార్ట్ స్ట్రోక్స్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనగా ఒక స్క్రీన్స్ కూడా పెట్టి వాళ్ళకి డెమో అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానీ, డైటీషియన్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఓపెన్ చేయడం జరిగింది. ఇదందరూ కూడా గుంటూరు వాసులు అందరూ కూడా ఇది వినియోగించుకోండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అందరూ జంక్ ఫుడ్స్ కానివ్వండి ఇట్లాంటి తిని చాలా మంది చిన్న వయసులోనే డయాబెటిక్ కానీ, బీపీలు కానీ, హార్ట్ స్ట్రోక్స్ వలన కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలకు కూడా అవి రాకుండా జాగ్రత్త పడటం కోసం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆదేశాల మేరకు పెడుతున్నారు. ఇది అందరూ కూడా వినియోగించుకొని ఈ అందుబాటులో ఉంటుంది. ఇది వారానికి 2 రోజులు, సోమవారం బుధవారం అనేది పొద్దున